నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆర్థిక పునాదులపై మైత్రి బలోపేతానికి భారత్ రష్యా నిర్ణయం. $100 బిలియన్ విలువైన 11 ఒప్పందాలపై సంతకాలు. కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదామని భారత్కు పుతిన్ పిలుపు. రష్యా అధినేతకు రాష్ట్రపతి విందు, తెలుగు వంటకాలు వడ్డింపు. తెలంగాణ ప్రగతిశీల విధానాల ఆవిష్కరణే సమ్మిట్ లక్ష్యమన్న సీఎం. ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని దిశానిర్దేశం. 3 భాషల్లో విజన్ డాక్యుమెంట్. ఏపీ నకిలీ మద్యం కేసులో 8 మంది నిందితులపై ఛార్జిషీట్. జోగి రమేష్ అండతోనే అద్దేపల్లి సోదరుల దందా. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కుయుక్తులు. ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం. భాగస్వామి పేరుతో ఒకే చోట తిష్ట వేస్తున్నారని ఆక్షేపణ. నిబంధనల వివరాలు ఇవ్వాలని సర్కారుకు ఆదేశం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చివరి విడతకు ముగిసిన నామినేషన్లు. ఈ నెల 9 వరకు ఉపసంహరణ గడువు. 11న తొలి విడత పోలింగ్. కాలం పెట్టిన అనేక కఠిన పరీక్షలను సమర్థంగా ఎదుర్కొన్న తమ మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్, రష్యా తీర్మానించుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి. మాస్కోతో వాణిజ్య లోటును పూడ్చుకోవడంలో ఢిల్లీకి సాయపడనున్నాయి. ఆ దిశగా 5 ఏళ్ల కాలానికి గాను 2030 ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు తుదిరూపునిచ్చాయి. రష్యా పౌరులకు ఉచితంగా 30 రోజుల ఈ టూరిస్టు వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్టు వీసాలను త్వరలో భారత్ ప్రవేశపెట్టనుంది. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం చేసుకున్నాయి. క్రిటికల్ మినరల్స్ రంగంలో ఢిల్లీ, మాస్కో మధ్య సహకారం, ఇరు దేశాల మానవ వనరుల రాకపోకలను సులభతరం చేసేలా 2 ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడుల ప్రోత్సాహం, పరిరక్షణపై ఉభయ ప్రయోజనకర ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు వేగవంతం చేయాలని నిర్ణయించాయి. ద్వైపాక్షిక వార్షిక వాణిజ్య బంధం విలువను ప్రస్తుతమున్న $64 బిలియన్ నుంచి 2030 కల్లా $100 బిలియన్ స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించాయి. అణు సాంకేతికతలను ఔషధాలు, వ్యవసాయం వంటి ఇంధనేతర రంగాల్లో ఉపయోగించుకోవడంలో భారత్కు రష్యా సాయం అందించనుంది. రష్యాకు చెందిన ఆయుధాలు, రక్షణ సాధన సంపత్తికి సంబంధించిన సైనిక హార్డ్వేర్, విడిభాగాలను ఉమ్మడిగా భారత్లోనే ఉత్పత్తి చేయడానికి మార్గం సుగమమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా బదిలీ చేయనుంది. భారత సైనిక దళాల అవసరాలు తీర్చడానికి, ఆ తర్వాత 3వ మిత్ర దేశానికి ఆయుధాలను ఎగుమతి చేయడానికి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ ఈ సందర్భంగా ఆసక్తి ప్రదర్శించింది. భేటీ అనంతరం మోదీ, పుతిన్ చర్చల సారాంశాన్ని వివరించారు. మానవాళికి ఎదురైన అనేక సవాళ్లు, సంక్షోభాలను, వాటన్నింటినీ తట్టుకుంటూ భారత్ రష్యా మైత్రి ధృవతారలా నిలిచి ఉందని మోదీ అన్నారు. పరస్పర గౌరవం, బలమైన విశ్వాసం అనే పునాదులపై ఈ బంధం నిర్మితమైందన్నారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే తమ ప్రాధాన్యమన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరిన్ని రంగాలకు విస్తరిస్తామని మోదీ అన్నారు. डिफेंस और स्पेस को प्राइवेट सेक्टर के लिए खोल दिया गया है. इससे इन सेक्टर्स में नए अवसर बने हैं. अब हम सिविल न्यूक्लियर सेक्टर में भी नई संभावनाओं के द्वार खोलने जा रहे हैं. ये केवल एडमिनिस्ट्रेटिव रिफॉर्म नहीं, बल्कि माइंडसेट रिफॉर्म्स है. इन रिफॉर्म्स के पीछे एक ही संकल्प है, विकसित भारत. लॉजिस्टिक्स और कनेक्टिविटी के क्षेत्र में हमारे कनेक्टिविटी के पूरे पोटेंशियल को रियलाइज करने पर बल दिया है. यानी चेन्नई व्लादिवोस्टोक कॉरिडोर, इन पर हम आगे बढ़ने के लिए प्रतिबद्ध हैं. इससे ट्रांजिट टाइम घटेगा, कॉस्ट कम होगी और बिजनेस के लिए नए मार्केट्स खुलेंगे. వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ అన్నారు. రష్యా, భారత్ మరికొన్ని భావసారూప్య దేశాలు బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేస్తున్నాయని చెప్పారు.
I, in person, pay particular attention to deepening multifaceted economic ties between Russia and India. Adopted the program for the development of Russian and Indian economic cooperation. The Russian business, our companies, are ready to manifold increase the purchase from India of a widest range of goods and services. We are interested in it, dear friends, because it makes our economy more resilient. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే మార్గాలపైన మోదీ పుతిన్ చర్చించారు. రహస్య ఎజెండాలు, ద్వంద్వ ప్రమాణాలకు తావు లేకుండా ఉగ్రవాదంపై ప్రపంచం రాజీలేని పోరాటం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్ర రక్కసిపై భారత్, రష్యా దీర్ఘకాలంగా భుజం భుజం కలిపి పోరాడుతున్నాయని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో, మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్పై జరిగిన ఉగ్రదాడులను పుతిన్ ఖండించారు. భారత్, రష్యా సంబంధాలను బలోపేతం చేయడంలో పుతిన్ 2.5 దశాబ్దాలుగా దృఢమైన చిత్తశుద్ధి కనబరుస్తున్నారంటూ మోదీ ప్రశంసించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం అన్న నినాదంతో పుతిన్ తన పర్యటనను ముగించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విమానాశ్రయానికి వెళ్లి పుతిన్కు వీడ్కోలు పలికారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శాంతి, సుస్థిరతలపై భారత్, రష్యాలకు ఉన్న నిబద్ధతే ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తోందన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతి కోసం కృషి చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ పుతిన్ తాజా పర్యటన చోటు చేసుకోవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. పుతిన్కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో తెలుగు వంటకమైన టమోటా పప్పు, మామిడికాయ పచ్చడి కూడా ఉంది. అటు రష్యా అధినేతకు ప్రధాని మోదీ పలు బహుమతులు ఇచ్చారు. అస్సోం బ్లాక్ టీ, కశ్మీరీ కుంకుమ పువ్వు, చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మ, రష్యా ఎడిషన్ భగవద్గీత వంటి బహుమతులను అందజేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ పారదర్శకంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ డాక్యుమెంట్కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. దీనిని 3 భాషల్లో తయారు చేసి సదస్సుకు రానున్న అతిథులకు ఇవ్వడంతో పాటు డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. సమ్మిట్ నిర్వహణ పూర్తి షెడ్యూల్ ఇవాళ ఖరారు కానుండగా అతిథులు వచ్చే విమానాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా కేంద్ర పౌర విమానయాన శాఖతో మాట్లాడాలని అధికారులకు సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై హైదరాబాద్ ప్రజాభవన్లోని వార్ రూంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్డు మ్యాప్ ప్రకటించే ఆర్థిక సదస్సుల సమ్మిట్ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రగతిశీల విధానాన్ని, రాబోయే 2 దశాబ్దాల ఆర్థిక రోడ్ మ్యాప్ ను ఇది ప్రతిబింబించాలన్నారు. సదస్సుకు వచ్చే అతిథులకు అత్యుత్తమ అనుభవం మిగిలేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ కు తెలంగాణ దీర్ఘకాలిక భవిష్యత్తు లక్ష్యాలు, ప్రపంచంతో పోటీపడే సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా తుదిమెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. డాక్యుమెంట్ ను డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచి పారదర్శకత, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ విజయాలను దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రదర్శించాలనే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ, విదేశాల నుంచి అతిథులు రానున్నందున విమాన రాకపోకలకు ఇబ్బంది లేకుండా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో చర్చించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అటు విజన్ డాక్యుమెంట్ కు రామకృష్ణారావు నేతృత్వంలోని అధికారుల బృందం తుదిమెరుగులు దిద్దుతోంది. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఇచ్చేందుకు తెలుగు, ఆంగ్లం, హిందీలో దీనిని రూపొందిస్తున్నారు. సీఎం సూచన మేరకు డిజిటల్ రూపంలో ప్రభుత్వ వెబ్సైట్లలో పెట్టాలని నిర్ణయించారు. విజన్ డాక్యుమెంట్ ఆకర్షణీయంగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు. కవర్ పేజీలో భారత్ ఫ్యూచర్ సిటీ సూచనాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలంగాణను 2047 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో తీర్చిదిద్దే లక్ష్యంగా దార్శనిక పత్రం తయారు చేశారు. యువత, రైతులు, మహిళల సాధికారత ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మేధస్సును ఆకర్షించే తొలి రాష్ట్రంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలోని ప్రతి రైతు 2047 నాటికి ఉత్పత్తిదారునిగా, ప్రాసెసర్గా, బ్రాండ్ యజమానిగా, ఎగుమతిదారుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. బాలికలకు నాణ్యమైన పాఠశాల విద్య, డిజిటల్ లెర్నింగ్, స్టెమ్ పరిజ్ఞానం అందించడం వంటి అనేక భవిష్యత్ ప్రణాళికను విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ పూర్తి షెడ్యూల్ను ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆహ్వానించగా వివిధ రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. మంత్రులు స్వయంగా వెళ్లి సీఎంలకు ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాంచీ వెళ్లి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. గువాహటికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు అస్సోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మను ఆహ్వానించారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వివరించారు. సమ్మిట్ కు హాజరు కాలేను కానీ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని జమ్మూ కాశ్మీర్ సీఎం ఆకాంక్షించారు. సమ్మిట్ కు హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు హామీ ఇచ్చినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి సీఎం సుఖ్వీందర్ సింగ్ కు అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సోనియా గాంధీ సందేశం పంపించారు. జోగి రమేష్ అండదండలతోనే అద్దెపల్లి సోదరులు నకిలీ మద్యం దందా నడిపారని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీ వ్యాపారం మొదలుపెట్టారని, సహకారానికి ప్రతిఫలంగా లంచాలు ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసు నమోదై 60 రోజులు పూర్తి కావడంతో 8 మంది నిందితులపై ఎక్సైజ్ పోలీసులు ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. జోగి రమేష్ మంత్రిగా ఉండగా ఆయన అండతోనే ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా ప్రారంభించినట్లు ఎక్సైజ్ పోలీసులు ఛార్జిషీట్లో స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారవుతోందని దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా ములకల చెరువులోనూ జోగి రమేష్ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారని వివరించారు. నకిలీ మద్యం కేసులో A1 అద్దేపల్లి జనార్దన్ రావు, A2 అద్దేపల్లి జగన్మోహన్ రావు, జోగి రమేష్, జోగి రాముకు 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల రూపాయలు ముట్టజెప్పేవారని పేర్కొన్నారు. నకిలీ మద్యం వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతిఫలంగానే అద్దేపల్లి సోదరులు ఈ సొమ్ము ఇచ్చేవారని ఛార్జిషీట్లో పేర్కొన్నట్లు తెలిసిందే. వైసీపీ హయాంలో 2022 జూన్లో జనార్దన్ రావు తన బ్యాంకు ఖాతా నుంచి 8 లక్షలు విత్డ్రా చేసి అందులో 4 లక్షలు, మరో సందర్భంలో 9 లక్షలు డ్రా చేసి అందులో 5 లక్షలు ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీఘాట్ వద్ద జోగిరాముకు ముట్టజెప్పినట్లు ఛార్జిషీట్లో ప్రస్తావించారు. బాల్యం నుంచే జోగి రమేష్, జనార్దన్ రావు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, జోగి సోదరులు 2006-19 మధ్య స్వర్ణ బార్లో భాగస్వాములని ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో నిర్ధారణైంది. 2019లో స్వర్ణ బార్ పేరును చెరీస్ బార్ గా మార్చారని, జోగి సోదరుల సహకారంతోనే జనార్దన్ రావు 2013లో బాలాజీ బార్ను గుడ్విల్ ఇచ్చి కొన్నారని గుర్తించింది. తర్వాత దాని పేరును జనార్దన్ రావు ANR రెస్టారెంట్ అండ్ బార్ గా మార్చాడని తేలింది. యజమానులంతా సిండికేట్ గా ఏర్పడ్డారని, అందులో జోగి రమేష్, రాము కీలకమని దర్యాప్తులో నిర్ధారణైంది. ఛార్జిషీట్లో A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావు, A4 N రవి, A7 బాదల్ దాస్, A8 ప్రదీప్ దాస్, A11 శ్రీనివాసరెడ్డి, A12 కళ్యాణ్, A13 తిరుమల శెట్టి శ్రీనివాసరావు పాత్ర గురించి ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. లేబుళ్ల డిజైన్, ముద్రణ చేయించడంలో రవి, తిరుమల శెట్టి శ్రీనివాసరావులు కీలక పాత్ర పోషించగా సీసాలను పెట్ బాటిల్స్ యజమాని శ్రీనివాసరెడ్డి సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రదీప్ దాస్, బాదల్ దాస్ నకిలీ మద్యం బాట్లింగ్ లో తోడ్పడ్డారు. ఇబ్రహీంపట్నంలో తయారైన మద్యాన్ని విజయవాడలోని శ్రీనివాస వైన్స్ లో కళ్యాణ్ అమ్మేవారు. ఇలా పెద్ద ఎత్తున నకిలీ మద్యం విక్రయించినట్లు తేలిందని వెల్లడించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ దొంగలను వెనకేసుకొచ్చే స్థాయికి దిగజారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో పరకామణిలో దొంగతనం వ్యవహారాన్ని చిన్న కేసని మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా జగన్ నోటికి తాళం వేయాలని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఫారూక్ వ్యాఖ్యానించారు. తిరుమల వెంకన్నను చులకన చేసి మాట్లాడితే తప్పకుండా తగిన శాస్తి జరుగుతుందని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. నమ్మకం కలియుగ దైవం అంటేనే ప్రజలు భగవంతుడికి ఇచ్చినటువంటి డబ్బుల్ని చోరీ చేస్తే అదేదో చిన్న విషయంలాగా, అంటే పవిత్రంగా భావించేటువంటి మత విశ్వాసాన్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం తెలుగు ప్రజలు ఎవరు కూడా క్షమించరండి. వెంకటేశ్వర స్వామి డబ్బులు తీసుకున్నవాడు ఎవరు కూడా నాకు తెలిసి బ్రతికి బట్టకట్టలే. చులకనగా మాట్లాడిన వాడు కూడా తగు శాస్తి మాత్రం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
అధికారం కోల్పోయాక కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అబద్ధాల భ్రమల్లోనే బతుకుతున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు గ్రామ సచివాలయాన్ని సహచర మంత్రి గొట్టిపాటి రవితో కలిసి ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి చెప్పారు. మెడికల్ కాలేజీలు కట్టకుండా ఎలా ప్రారంభిస్తారో చెప్పాలని జగన్ను నిలదీశారు. లేకుండా మేము మెడికల్ కాలేజ్ కట్టామంటే ఎటువంటి ప్రబుద్ధులు ఉన్నారో చూడండి. అయ్యా నువ్వు కట్టింది మెడికల్ కాలేజ్ కాదయ్యా, నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు అక్కడ ప్యాలెస్ కట్టుకున్నావు. రోజు మీ కాళ్ళ కింద నుంచి జారిపోతున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ రండి, మాట్లాడండి, విమర్శలు చేయండి, కానీ సద్విమర్శలు చేయండి. మీరు చెయ్యని పనులు చేసినట్టుగా భ్రమల్లో ఉండి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయకూడదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వందమాగతులకు అందరికీ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక అబద్ధం పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారనే భావనలో ఉన్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ నేటి నుంచి ఈ నెల 10 వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ డల్లాస్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 8, 9న శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ సమావేశం కానున్నారు. ఈ నెల 10న కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. పెట్టుబడుల సాధన కోసం గత 18 నెలల్లో లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తీరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఉద్యోగం చేస్తున్న దాంపత్య భాగస్వామిని సాకుగా చూపి అక్కడే పోస్టింగ్ తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఉద్యోగ సంఘాల నాయకులు సైతం వారి హోదాలు అడ్డుపెట్టుకుని ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి చర్యలు ఆయా స్థానాలకు రావాలనుకుంటున్న ఇతర ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీయడమేనని, ఇలాంటి వ్యవహారాలపై లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తాలూకా, రెవెన్యూ డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకులమని చెప్పుకుంటూ కొందరు ఒకే చోట పనిచేయవచ్చా, నిబంధనలు ఏం చెబుతున్నాయని నిలదీసింది. స్పౌస్ కోటా కింద ఒకే చోట పనిచేసేందుకు చట్టంలో ఉన్న వెసులుబాటుపై వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 1 వారానికి వాయిదా వేసింది. విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి బాధ్యతల స్వీకరణ విషయంలో ప్రసాదరావు, కృష్ణారావు మధ్య తలెత్తిన వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. వారిద్దరి నియామకానికి సంబంధించిన నోట్ ఫైల్స్ సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి అఫిడవిట్ వేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ, 1వ పట్టణ ఎస్ఐను న్యాయస్థానం ఆదేశించింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తయింది. 3వ విడతకు గడువు శుక్రవారం కాగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు గణనీయంగా నామినేషన్లు దాఖలయ్యాయి. 17న పోలింగ్ జరగనుంది. 3వ విడతలో మొత్తం 4158 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ఈ నెల 3, 4, 5న నామినేషన్లు స్వీకరించారు. తొలి 2 రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 9870 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 36442 వార్డు సభ్యుల పదవులకు 28042 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 3వ విడతకు దాఖలైన నామినేషన్లను అధికారులు ఇవాళ పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 9 కాగా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. మొదటి విడత ఎన్నిక ఈ నెల 11న, రెండో విడత ఈ నెల 14న జరగనుంది. నెలవారీ గౌరవ వేతనం ప్రాతిపదికన అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకం కోసం ఎస్వి యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ అమలును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు విరుద్ధంగా ఇచ్చి నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఎస్వియు కామర్స్ విభాగంలో అకాడమిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ కె కిషోర్ కుమార్ రెడ్డి, మరో 2 హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. దానిపై జోక్యానికి సింగిల్ జడ్జి నిరాకరించగా పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మతో కూడిన ధర్మాసనం వారి పిటిషన్పై విచారణ జరిపింది. తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. భర్తీ ప్రక్రియపై స్టే ఇవ్వొద్దని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. న్యాయబద్ధంగాని నిర్ణయాలతో విద్యా సంస్థలను అడ్డా కూలీల కేంద్రాలుగా మారుస్తున్నారని ఆక్షేపించింది. విద్యా వ్యవస్థ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిర్దిష్ట కాలానికి నామమాత్రపు గౌరవ వేతనం చెల్లిస్తూ యువతను దోచుకుంటున్నారని పేర్కొంది. తాత్కాలిక భర్తీలతో కాలం గడుపుతుంటే నిరుద్యోగుల పరిస్థితి ఏంటని నిలదీసింది. విభాగాల వారీగా పోస్టుల భర్తీలు అమలు చేయాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని పాటించడం లేదని ఆక్షేపించింది. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో కొత్తగా 2 కేసులు నమోదయ్యాయి. కంచికచెర్లకు చెందిన భవన నిర్మాణ కార్మికురాలు కృష్ణవేణి జ్వరంతో బాధపడుతూ గురువారం విజయవాడ జీజీహెచ్లో చేరారు. జీ కొండూరుకు చెందిన రాకేష్ అనే 2.5 ఏళ్ల బాలుడు జ్వరంతో విజయవాడ పాత ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం 2 ఆసుపత్రుల్లో కలిపి 54 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిద్దరికీ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అటు ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం
దేశానికి చెందిన 50 ఏళ్ల మహిళకు స్క్రబ్ టైఫస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. స్క్రబ్ టైఫస్ సాధారణ రోగమేనంటున్న వైద్యులు ముందుగానే గుర్తించి ఆసుపత్రిలో చేరితే సులువుగా నయం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. విశాఖ పోర్ట్ స్టేడియంలో ఈనాడు 50 ఈటీవీ 30 ఏళ్ల వేడుకలకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. దాదాపు 10,000 మంది కూర్చుని కార్యక్రమాలను ఆశాంతం వీక్షించేందుకు వీలుగా వేదిక వద్ద ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 గంటల పాటు పలువురు సినీ, టీవీ గాయకులు, జబర్దస్త్ టీం ఆర్టిస్టులు నిర్వహించే కార్యక్రమాలు ఉర్రూతలూగించనున్నాయి. సుమ హైపరాది యాంకరింగ్, హాస్య బ్రహ్మానందం కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండిగో విమాన సేవలకు వరుసగా 4వ రోజు తీవ్ర అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ శుక్రవారం రద్దు చేసింది. ఇవాళ కూడా భారీ స్థాయిలోనే విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పడుతుందని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తులకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. రానున్న 3 రోజుల్లో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల డీజీసీఏ జారీ చేసిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. విమాన భద్రతపై రాజీ పడకుండా అత్యవసర అవసరాల కోసం విమాన ప్రయాణాలపై ఆధారపడే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఇండిగోకు మరింత మంది పైలట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. 37 రైళ్లకు 116 కోచ్లు అదనంగా జోడించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను అదనపు బోగీలతో అధికారులు నడిపిస్తున్నారు.